బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ప్రధాన పార్టీలు రాష్ట్రంలో విఫలమయ్యాయని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ విమర్శించారు. గొప్ప ఆదర్శ భావాలు ఉన్న కమ్యూనిస్టులు బీఆర్ఎస్, కాంగ్రెస్లతో పొత్తు పెట్టుకొని సర్వనాశనం అయ్యాయని ఎద్దేవా చేశారు. టీడీపీలో తెలంగాణలో సంపూర్ణంగా భూస్థాపితం అయిందన్నారు. ప్రజాశాంతి పార్టీ రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ కమిటీలను ఏర్పాటు చేసుకున్నారు. ఇక రేవంత్ రెడ్డి ఉద్యోగ, ఉపాధి అవకాశాలను గాలికొదిలేసి హైడ్రో పేరుతో కూల్చివేతలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. సిపిఎం ఒక్కోసారి బీఆర్ఎస్తో, ఒక్కోసారి కాంగ్రెస్తో మద్దతు పెట్టుకొని సంపూర్ణంగా సర్వనాశనం అయ్యారు. మంచి భావోద్వేగాలు ఉన్నప్పటికీ శర్మిలా పార్టీ విలీనం అవుతుందన్నాను, కాంగ్రెస్లో విలీనం అయిపోయింది. ప్రొఫెసర్ కోదండరామ్ తన ఉనికిని పోగొట్టుకొని ఒక చిన్న పదవి కొరకు ఏ సాగు అమ్ముడుపోయినట్లు ఆయన అవినీతి పార్టీతో చేరనని నాతో చెప్పి ఇదే ఆఫీసులో ఇప్పుడు మరలా 54 సంవత్సరాలు ప్రధాన అవినీతి పార్టీ అయిన ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీలో ఆయన చేరిపోయారు. తెలుగుదేశం పార్టీ సంపూర్ణంగా తెలంగాణలో భూస్థాపితం అయిపోయింది. 54 సంవత్సరాలు కాంగ్రెస్ పాలన చూసాం, 15 సంవత్సరాలు బీజేపీ పాలన చూసాం, 10 సంవత్సరాలు కుటుంబ కేసీఆర్ పాలన చూసాం, దాదాపు 10 నెలలు రేవంత్ రెడ్డి పాలన కూడా చూసాం. కూలగొట్టడంలో ఆయన ప్రధాన స్థానం, భారతరత్న పొందడానికి చరిత్రను ఆయన సృష్టిస్తున్నాడు. కానీ నిర్మించడంలో ఆయన సంపూర్ణంగా ఫెయిల్ అయిపోబట్టే ఈరోజు 10 నెలలు అయినప్పటికీ ఒక్క కంపెనీ కూడా ఆయన నిర్మించలేకపోయాడు. తెలంగాణలో ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేక